హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా. ఈరోజు మన ఛానల్లో 7 నెలల పిల్లల నుండి 12 నెలల పిల్లల వరకు ఎవరికైనా తినిపించే ఒక హోమ్ మేడ్ సెర్లాక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుద్ది. ఇప్పుడు మనం ఈ సెర్లాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ఫూల్ మకానా అండి, తామర గింజలు అని అంటారు కదా, అవైతే నేను ప్లెయిన్వి తీసుకున్నాను. ఇక్కడ ఒక పావు కప్పు అటుకులు, ఒక వాల్నట్, ఒక 10 జీడిపప్పు, ఒక 10 బాదం పప్పు అయితే తీసుకున్నాను. వాల్నట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, అది పిల్లలకు పడితే మనం కొంచెం మోతాదులో అయితే ఇస్తూ ఉండాలి. ఇప్పుడు తీసుకున్న ఈ క్వాంటిటీ అన్నిటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నిటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫూల్ మకానా మంచిగా ఇలా తుంచినప్పుడు క్రిస్పీగా అవ్వాలి. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలాన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న అన్నిటిని కూడా మిక్సీ చేసేసుకోవడమే. అయితే ఈ ఫూల్ మకానా వల్ల మనకి పిల్లలకి ఎలాంటి యూజెస్ ఉంటాయో ఒకసారి చూద్దామండి. పిల్లలకి ఫూల్ మకానా పెట్టడం వల్ల పిల్లలకి బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే కాల్షియం రిచ్గా ఉండడం వల్ల పిల్లలకి బోన్ స్ట్రెంథనింగ్, అలాగే పళ్ళు కూడా బలంగా అవడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో మనకి ప్రోటీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది మన బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా మంచిది. ఇంకా ఫూల్ మకానా మనకి డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇందులో మనం అటుకులు కూడా వేస్తున్నాం కదండి, అటుకుల్ని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పిల్లలకి మనం వాల్నట్ పెడుతున్నాం కాబట్టి వాల్నట్ వల్ల మనకి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంకా బాదము, జీడిపప్పు అన్నిటినీ కూడా మనము విటమిన్స్, ఫైబరు, ప్రోటీన్స్ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి, గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి పిల్లలకు ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి. ఇంకా మనము పిల్లలకి ఈ ఏదైతే సెర్లాక్ రెసిపీ ఉందో దాన్ని మనము ఫస్ట్ కొంచెం మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే మనం తినిపించిన రోజు నుండి ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత పిల్లలకి ఈ ఫుడ్ పడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే పిల్లలకి ర్యాషెస్ కానీ అట్లా అవుతూ ఉంటాయండి. ఒకసారి మనం అయితే గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఫూల్ మకానాని ఇందులో వాల్నట్ని కూడా వేసి పెడుతున్నాం కాబట్టి వీటి వల్ల మనకి పిల్లలకి ఏమైనా ఇండైజెషన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయనేసి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా పిల్లలకి మనం మోషన్స్ కూడా అవుతూ ఉంటాయండి. అసలు కంగారు పడొద్దు. ఏదైనా ఫుడ్ మనము ఫస్ట్ స్టార్టింగ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆ డే అనేది వాళ్ళకి ఫుడ్ పడకపోవడం వల్ల మోషన్స్ అవుతూ ఉంటాయి. దానికి అసలు టెన్షన్ పడద్దు. బాగా మోషన్స్ అయినట్లయితే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సిందే. ఇంకా ఈ హోమ్మేడ్ సెర్లాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము. డ్రై రోస్ట్ చేసుకున్న అన్నిటినీ కూడా మంచిగా మిక్సీలో వేసేసుకొని ఫైన్గా ఇలా పౌడర్లా చేసుకోవాలి. మీరు కావాలంటే జల్లించుకుంటే ఇంకా మెత్తడి పౌడర్లా కూడా వస్తుంది. ఒక స్పూన్ తీసేసుకొని మనము ఒక 100 ml వాటర్ వేసి ఏదైతే మనం గిన్నెలో ఈ రెసిపీని చేయాలనుకుంటున్నామో అందులో అయితే ఒక స్పూను ఆ పౌడర్ని వేసేసి 100 ml వాటర్ని వేసి ఉండలేం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ ఏదైతే ఈ మిశ్రమం ముందు దీని కన్సిస్టెన్సీని బట్టి మనం కుక్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి ఫస్ట్ టైం పెట్టేటప్పుడు కొంచెం తక్కువనే పెట్టాలండి. ఇంకా ఇందులో సాల్ట్ ఏం వేయం కాబట్టి కొద్దిగా టేస్ట్ కోసం నెయ్యి అయితే వేసి పిల్లలకు పెడుతూ ఉంటాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఉండలేం కట్టకుండా ఇలా కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలండి. మంచిగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేసి చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. మీరు చూస్తున్నారు కదా, మంచిగా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనము మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. సెర్లాక్ పెట్టడం వల్ల పిల్లలు బలంగా అవుతారు, అలాగే చబ్బీగా కూడా అవుతారనమాట. సన్నగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచిగా లావ్ అవ్వడానికి కూడా ఈ ఫూల్ మకానా రెసిపీ అయితే బాగా యూజ్ అవుతుందండి. హోమ్ మేడ్ సెర్లాక్ రెసిపీస్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా టోడ్లర్స్ కూడా, ఇంకా పిల్లలకి 5 years పిల్లల వరకు కూడా మన ఛానల్లో ఇంకా ఫుడ్ రెసిపీస్ రాబోతున్నాయి. ఇంకా చిన్న పిల్లలకి, ఇన్ఫాంట్స్కి ఏమేమి ప్యూరీస్ పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు అనేది కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో రికమెండ్ అయ్యి మనకు కొంచెం వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా మీరు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా అయినప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా ఇందులోకి నెయ్యిని వేసి పిల్లలకైతే పెట్టాలి. ఉప్పు మనం సాల్ట్ అయితే పిల్లలకి 1 year తర్వాతనే అలవాటు చేయాలన్నమాట. 1 year లోపు పిల్లలకైతే అసలు సాల్ట్ ఇవ్వకూడదు. ఇప్పుడు మొత్తంగా దీన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసి మంచిగా నెయ్యి వేసి పిల్లలకి తినిపిస్తే పర్ఫెక్ట్గా ఇష్టంగా తింటారు. ఫస్ట్ డే కొంచెం వాళ్ళకి అలవాటు అవ్వడానికి ఆ డే అయితే టైం తీసుకుంటుంది. ఇంకా డే బై డే వాళ్ళకి అలవాటు అవుతుందా లేదా, తింటున్నారా లేదా అని బట్టి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.